నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు తమ్ముడు. ఇదొక మనల మీద నేరం మోపడానికి కొన్నిసార్లు మనుషులు సిద్ధమవుతారు, కొన్నిసార్లు దయ్యాలు సిద్ధమవుతాయి. సింపుల్గా చెప్తాను, వినండి. మనుషుల కంట పడితే వాళ్ళు నేరం మోపుతారు, కానీ మనుషుల కంట పడకపోయినా మన మీద నేరం మోపేవాడు ఒకడు ఉన్నాడు. రాత్రింబగళ్ళు మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది. ప్రకటన గ్రంథము ఎన్నో అధ్యాయం? 12వ అధ్యాయము 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరు గల ఆది సర్పమైన ఘట సర్పము మహాఘట సర్పం పడద్రోయబడి అని చదువుతూ కింద అంటాడు. తర్వాత అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి. మరియు ఒక గొప్ప స్వరం పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. నేరం మోపేది ఎవరు? అపవాది. అవునా? అదేమన్నాడు అక్కడ? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడేవాడు. ఏర్పరచుకుందే దేవుడు. ఏర్పరచుకుందే దేవుడు. ఎరుగకయే ఏర్పరిచాడా? తలంపు నాకు పుట్టక మునుపది నీకు తెలిసే ఉందన్నాడు. నియమింపబడిన దినముల్లో ఒకటైనా కాక మునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయని అన్నాడు. నేను కూర్చుండటం నీకు తెలుసు, లేచుటం నీకు తెలుసు, నా బ్రతుకంతా నీకు తెలుసు. నువ్వు సైతాన్ గాడితో చెప్పాల్సిన మాట, ఒరే సైతాన్, నువ్వు అన్ఫిట్ అంటావా, నువ్వు తేడా అంటావా, నువ్వు అలా ఇలా అంటావా, నువ్వు మంచోడివి కాదంటావా, మంచిదానివి కాదంటావా, వెధవ నరవెధవా, అరసోది ఫుల్ సోది అని ఉంది. ఫుల్ సోది వెధవాయే. బాగా విను. ఇప్పుడు నువ్వు కొత్తగా వచ్చి నాకు చెప్పటం కాదు, నువ్వు చెడ్డదానివి, నువ్వు చెడ్డవాడివని నాకెప్పుడో తెలుసు. నేనేంటో ఆయనకి ఎప్పుడో తెలుసు. ఎప్పుడు తెలుసా నేను ఆయనకి? నన్ను ఎప్పుడు ఎరుగున్నాడో తెలుసా? జగతికి పునాదులు వెయ్యబడక ముందే ఎరుగున్నాడు నన్ను ఆయన. భూమి పునాదులు వేయక ముందే, భూమి పునాదులు వేయక ముందే, నక్షత్రములు చేయకము